హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి రోజుగా 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ బ్యాంకు ఖాతాలో ఎకరానికి 6,000 చొప్పున నిధులను జమ చేశారు. 41.25 లక్షల మంది అన్నదాతలకు సంబంధించి 39.16 లక్షల ఎకరాలకు 2,349.83 కోట్లు జమ చేశారు. ఇక రెండో రోజు 3 ఎకరాల ఉన్న భూమికి 10.45 లక్షల మంది రైతులకు గాను 1,551.89 కోట్లు విడుదల చేసినట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎకరాలతో సంబంధం లేకుండా త్వరలోనే మిగతా రైతులకు కూడా రైతు భరోసా అందుతుందని, ఎవరు నిరాశ పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పటికే రబీ సీజన్ కు సంబంధించి పలు ప్రాంతాల్లో చాలా మంది రైతులకు, ముఖ్యంగా 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారికి ఇప్పటికే నిధులు చేరలేదు. అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆలస్యం జరుగుతుందని, అందరికీ సహాయం అందుతుందని రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు గతంలో హామీ ఇచ్చిన రబీ బకాయిలు ఇప్పటి వరకు జమ కాకపోవడంతో సదరు రైతులు తీవ్ర అయోమయంలో ఉన్నారు. తమకు ఇక ఈ సాయం రానట్టేనా అని లోపల చర్చించుకుంటూ ఉన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఎటువంటి పరిమితులు లేకుండా అందరికీ రైతు భరోసా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల కొంతమందికి రాలేదు. ఎకరాల లోపు ఉన్న వారికి రబీ, ఖరీఫ్ 2 సీజన్లకు నిధులు అందించినందుకు కొంతమంది మిగతా వారిని వ్యంగ్యంగా చూస్తున్నారని రైతులు అంటున్నారు. 2 సార్లు రైతు భరోసా పొందిన వారిని చూసి ఒక్కసారి మాత్రమే సాయం అందిన రైతులు కూడా తమకు అప్పటి రబీ, ఇప్పటి ఖరీఫ్ 2 సీజన్ల డబ్బులు రావాలని అనుకుంటున్నారు. ఈ రోజు 6 ఎకరాల లోపు ఉన్న రైతులకు 36,000 రూపాయలు నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు ఉన్న రైతుల అకౌంట్ లో రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు కూడా తెలిపారు. సో ప్రభుత్వం ఈ విధంగా నిధులు జమ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పుడు మీకు గనక రైతు భరోసా నిధులు జమ అయ్యాయి అంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.